బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామకు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్ విచ్చేశారు. నందిగామలోని ఒక పాఠశాలలో జరిగే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న వారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే మా ఉండే లేకపోతే నందిగామ గురించి స్టేట్ లో డెఫినెట్ గా చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడం జరిగింది. ఒక రోజు ముందుగానే అవసరం అనుకున్నప్పుడు ఒక రోజు ముందుగానే కూడా పెన్షన్లన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొంటున్నారు ప్రతి 1వ తారీఖు ఏదో దగ్గర. అది కాకుండా ఇప్పుడు హెల్త్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మా నియోజకవర్గం అయితే దగ్గర 5.5 కోట్లు, మినిమం 4 కోట్లు తక్కువ ఏ నియోజకవర్గంలో కూడా అంతకంటే తక్కువ రాలేదు. త్వరితగతిన 15 రోజుల్లో ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా మీరు ఏ స్కీమ్ తీసుకున్నా చెప్పినవి అయితే అన్ని చేశారు. బస్సుల విషయంలో కూడా మహిళలు చాలా సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది పురుషులు కొంచెం సీట్లు దొరకట్లేదని బాధపడుతున్నారు తప్ప అదర్వైజ్ ఎవరి కోసం అయితే అది ఉద్దేశించింది వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడైనా మహిళల సంతోషమే ముఖ్యం కాబట్టి ఆ ఫ్రంట్ లో కూడా ఓవరాల్ గా కొంచెం ఏదన్నా ఏంటంటే ఏదో కార్యకర్తల్లో అసంతృప్తి అనేది తరచూ వినిపించే మాట. ఎందుకంటే కొంచెం ఆవేశం కార్యకర్తలకి డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళంతా అరాచకం చేసినప్పుడు మనం కొంతైనా సరే చేయకపోతే ఎలా అన్న భావంతో కొంత అసంతృప్తి ఉంటుంది. కానీ అది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు ఆయన శైలి ఇటువంటి వాటికి, ఆయన గాంధీవాదంలో వెళ్ళే వ్యక్తి, ఇటువంటి వాటికి దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి కంపల్సరీగా క్షణికావేశాలను పక్కన పెడితే లాంగ్ రన్ లో ముఖ్యమంత్రి గారి థింకింగ్ కరెక్ట్ అనేది డెఫినెట్ గా ప్రూవ్ అవుతుంది. సంయమనంతో వ్యవహరించే వ్యక్తి. సో కాబట్టి కొంత కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి ఇది. అసంతృప్తికి కొంత అర్థం ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో అదే ప్లస్ అవుతుంది. దాని గురించి చాలా స్పష్టంగా టీవీలో వచ్చింది కదా. ఏంటంటే ఇక్కడ ఎంత విశాఖపట్నంలో ఎంత ఎయిర్పోర్ట్ పెట్టుకుని భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది స్పష్టంగా వచ్చింది. సో దాన్ని బట్టి ఆయన అభిప్రాయం స్పష్టమైంది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్టు రావటానికి ముఖ్య కారణం మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనేది అందరికీ అది జగన్ ఎరిగిన సత్యం. జగన్ ఎరగకపోతే మనం ఏం చేయలేం. తెలియదు. ఎందుకంటే యాక్చువల్ గా మీరు అంటే ప్రభుత్వ పనితీరు మాకు క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి దాని వరకు చెప్పగలిగా. పార్టీలో ఉత్తమ ఎమ్మెల్యే ఇస్తారా, వేరే ఎవరెవరికి అలాంటి అవార్డులు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతం నేను థియరిటికల్ గా కొంచెం ఇప్పుడున్న స్థానం వలన పార్టీ ఆఫీసులకు వెళ్ళటం ఇలాంటివన్నీ మాకు నిషేధం కాబట్టి ఈ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేము. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.